మాది ఇంటర్ కాస్ట్ వివాహం. మా వారిది అగ్రకులానికి చెందినవారు. మాది ఎస్సీ కులం. మాకిద్దరు అమ్మాయిలు. వారిద్దరికీ స్కూల్లో మా వారి కులం రాస్తే ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. నాది రాయిచ్చా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారి పిల్లలకు అమ్మ నాన్నల కులంలో ఎవరిదైనా పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారి నుంచి ఎదురవుతున్నాయి. సాధారణంగా తండ్రి కులాన్ని పిల్లలకు కూడా వర్తింపచేస్తారు. ఇది కులాంతర వివాహాలకు వర్తిస్తుంది. సమాజంలో విద్య వలన చైతన్యం వచ్చి పాత ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. అన్ని మతాల్లో, కులాల్లో యువతలో ప్రగాఢమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పుట్టిన సంతానానికి ఎవరి కులం వర్తిస్తుంది అనే దానిపై ఎప్పటినుంచో వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. 2017లో తెలంగాణ హైకోర్టు ఇలాంటి సంతానం ఎవరి దగ్గర ఏ సాంప్రదాయాల్ని అనుసరిస్తూ పెరుగుతున్నారు దానికి అనుగుణంగా కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకి వర్తిస్తోంది. ఈ తీర్పు తర్వాత అంటే 2019లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విషయంలో ఓ నియమావళిని సూచించింది. దీని ప్రకారం 2012లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, 2019లో వచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పుల్ని అనుసరించి విడాకులు తీసుకున్న మహిళ తన కుల సాంప్రదాయాలకి అనుగుణంగా బిడ్డల్ని పెంచినప్పుడు, వారు తల్లి దగ్గరే పెరిగినప్పుడు ఆమె కులాన్నే వారికి వర్తింపచేయొచ్చు అని. భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు సంతానం వాళ్లతోనే ఉన్నట్లయితే తండ్రి కులమే వర్తిస్తుందనేది ప్రస్తుతం కొనసాగుతోంది. తల్లి ఎస్సీ అయినంత మాత్రాన సంతానానికి తల్లి కులం రాదు అనేది తెలుస్తోంది. దంపతులిద్దరూ కలిసి జీవిస్తుంటే భర్త కులమే బిడ్డలకి వర్తిస్తోంది. అలా కాకుండా ఎవరిష్టానుసారం వాళ్లు సర్టిఫికేట్ తీసుకునే అవకాశమూ లేదు. అలా చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారు. పెళ్లికి ముందు తీసుకున్న కుల ధృవీకరణ ఆమెకి మాత్రమే జీవితాంతం కొనసాగుతుంది కానీ మీ పిల్లలకి కాదు. తల్లి కులం కేవలం వివిధ కారణాలతో ఒంటరిగా జీవిస్తున్న తల్లుల విషయంలో మాత్రమే చెల్లుతోంది. ఇంతకాలం దీనిపై సరైన అవగాహన లేక చాలామంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారి పిల్లలకు ఏ కులం వర్తిస్తుందో అనే సందేహాలు ఉండేవి. ఉన్నత న్యాయస్థానాల తీర్పుతో ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారి పిల్లల కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఇక ముందు జాగ్రత్త సుమా.